తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలోని కొండేపాటి గంగాప్రసాద్ నివాసం వద్ద టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ ఆధ్వర్యంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పార్టీ విజయానికి కృషి చేసిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అభినందనలు, అలాగే ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. సూలూరుపేట పట్టణానికి పూర్వ వైభవం తీసుకువస్తామని, గంజాయి గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపుతామని అన్నారు. పట్టణంలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ చేస్తామని, సూలూరుపేట పట్టణంలో టీడీపీ నూతన కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు నెలవల తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి, పట్టణ కార్యదర్శి ఏజీ కిషోర్, విజయభాస్కర్ రెడ్డి, బొమ్మన శ్రీధర్, నీలకంఠం, నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సూలూరుపేట నియోజకవర్గంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు సూలూరుపేట పట్టణాన్ని దాహార్తిని తీర్చేదానికి 162 కోట్లు మంజూరు చేసి మంగళంపాడు చెరువులు రిజర్వాయర్గా చేసి అక్కడి నుంచి పైప్ లైన్ ద్వారా పట్టణానికి తీసుకురావాలని ఒక బృహత్తరమైన ప్రణాళికను రూపొందించి తదనుగుణంగా 162 కోట్లు కూడా మంజూరు చేస్తే 5 సంవత్సరాలు ఈ వైసీపీ ప్రభుత్వం దాన్ని మూలన పెట్టేసింది. సుమారు 30 సంవత్సరాల అధికారంలో ఉన్న టీడీపీ ఆఫీస్ అనేది ఒకటి లేకుండా ఉంది ఇక్కడ సూలూరుపేట పట్టణంలో. అదేవిధంగా నాయుడుపేట పట్టణంలో కూడా లేదు. ఎంతోమంది గ్రామస్తులు టీడీపీ ఆఫీసులోకి వచ్చి తలదాచుకునే దానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరి మా పట్టణ అధ్యక్షుడు పెద్దల సుధాకర్ రెడ్డి గారు ఇక్కడ సూలూరుపేట పట్టణంలో ఎక్కడ అనుకూలమైన స్థలం ఉందో దాన్ని తొందరలో మేము చూసి పెద్దల కొండేపాటి గంగాప్రసాద్ గారి సహకారాలతో పార్టీ ఆఫీస్ మాత్రం నిర్మాణం చేస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసేదానికి మరి గతంలోనే నిర్ణయం తీసుకున్నాం. తొందరలో ఆ విగ్రహ దాన్ని నిర్మాణం చేసేదానికి దాని స్థలాన్ని కూడా మున్సిపాలిటీ నుంచి తీసుకునే దానికి పెద్దలు సుధాకర్ రెడ్డి గారు దాన్ని ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ మా ప్రథమ కర్తవ్యం అభివృద్ధి సంక్షేమం వైపు ముఖ్యంగా ఉంటాం. మాకు ఎలాంటి భేషజాలు లేదు. ఎవరి మీద కక్ష సాధింపులు కానీ ఏదో ఇంకో కార్యక్రమం కూడా చేసేదానికి అవకాశం లేదు. మా కార్యకర్తల జోలికి వస్తే మాత్రం తప్పకుండా మేము దాన్ని బదిలిచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. మరి ఏది ఏమైనా ఈ నియోజకవర్గంలో నా కుమార్తె డాక్టర్ నెలవల విజయశ్రీ విజయానికి అందరూ నాయకులంతా, కార్యకర్తలంతా సమిష్టిగా పనిచేశారు కాబట్టి భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీకి రాండదండలు ఉండాలా, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరిచేదానికి అందరం కూడా మనం కృషి చేయాలని చెప్పని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి వైసీపీ చేసిన దుర్మార్గాల్ని మరి అందరికీ తెలుసు. ఈ పట్టణంలో వాళ్ళు ఎంత అలజడి సృష్టించింది, ఏ విధంగా వాళ్ళు గొడవలు చేసుకున్నదంతా చూశారు పట్టణం ప్రజలు. మాకు అలాంటి అవకాశం రానికుండా ఒక సమన్వయంతో మేము అభివృద్ధి సంక్షేమ ధ్యేయంగా మేము పనిచేస్తామని చెప్పని కూడా మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.